చూసినట్లయితే ఆదికాండము 43 వచ్చిందండి. అందుకతడు మీకు క్షేమమను భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడును మీకు గోనులో ధనమిచ్చెను, ఈరోజు నాకు ముట్టమని చెప్పి సిమ్యోను వారి వద్దకు తీసుకుని వచ్చాను. ఇక్కడ మాట్లాడుతున్నాడండి. మీ పితరుల దేవుడు, మీ పితరుల దేవుడు, మీ దేవుడు, మా దేవుడు అని చెప్తున్నాడు. మీ పితరుల దేవుడు అంటే తన అన్నల్ని, తన రక్త సంబంధులు ఏం ప్రకటన చేశాడే, దేవుని గుర్చినటువంటి సత్యం ప్రకటన, సువార్తం ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? మీ పితరుల దేవుడు. దేవుని మర్చిపోయేటువంటి వాళ్ళు ఉంటారు చాలా మంది, కానీ తన అన్నలకే దేవుడి గురించి చెప్తున్నాడు. మీ పితరుల దేవుడు. పితరుల దేవుడు అంటే చాలా మందికి ఉండరు. యాకోబు దేవుణ్ణి, మోషే దేవుణ్ణి, అబ్రహాం దేవుడు అనుకున్నారు. అందరికి ఆయన దేవుడు లేరు, అందరికి ఒక్క దేవుడు. ఆయనే దేవుడు, మనకు కూడా ఆయనే దేవుడే. చాలా మంది యాకోబుకో దేవుడు ఉన్నాడేమో, మోసేకో దేవుడు ఉన్నాడేమో, అబ్రహాంకో దేవుడు ఉన్నాడేమో అనుకుంటారండి. కాదండి, పితరుల దేవుడైనా, ధర్మశాస్త్ర కాలంలో దేవుడైనా, మన దేవుడైనా ఒక్కడండి. దేవుడు ఒక్కడే. ఒక్కడే అన్న తర్వాత ముగ్గురు ఉన్నారని చెప్పి బోధించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రంథంలో. ఆయన దేవత్వం కలిగినటువంటి వాడు వైగా ఉన్నప్పటికీ ఆయన్ని మనకి ఎలా నియమించాడంటే రాజు కింద నియమించాడు. దేవుని యొక్క రాజ్యానికి ఆయన రాజు అన్న సంగతి మర్చిపోవద్దండి మనం. అందుకని ఇక్కడ ఆదికాండం 43:20 తన రక్త సంబంధులకు ఏం ప్రకటన చేస్తున్నాడండి? ఏ రాజ్య సువార్తను ప్రకటన చేస్తున్నాడు? మీ పితరుల దేవుడు మా దేవుడు అంటున్నాడు. మీ దేవుడు మా దేవుడు ఒక్కడే, ఆయనకి భయపడండి అంటున్నాడు. అంతేకాదు